వ్లాదిమిర్ పుతిన్ ఈ పేరు చెప్పగానే రష్యా అధ్యక్షుడు అంటారంతా. కానీ ఆయన గురించి పూర్తిగా తెలిసిన వారు మాత్రం ఓ నియంతానే చెబుతారు. ఎందుకంటే పుతిన్ ను విమర్శించిన వారెవరూ బతికి బట్టకట్టిన సందర్భాలు లేవు. ఒక్కరిద్దరు కాదు, ఆయనతో విభేదించిన దాదాపు 25 మంది ఇప్పటి వరకు వివిధ కారణాలతో మృతి చెందారు. అవన్నీ అనుమానాస్పద మరణాలే. తాజాగా రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ మృతి కూడా వివాదాస్పదంగానే మారింది. నవాల్నీది సహజ మరణం కాదు, ఆయన మద్దతుదారులు సహజ మరణం కాదని ఆరోపిస్తున్నారు. ఆయన మద్దతుదారులతో పాటు పలు దేశాలు పుతిన్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి. రష్యా ప్రతిపక్ష నేత ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ మృతి ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తొలి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ను విమర్శిస్తున్న నావల్నీ జైలులో మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. నావల్నీ తల, ఛాతీపై కమిలిన గాయాలున్నాయని రష్యా మీడియా సంస్థ ఒకటి వెలుగులోకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. నావల్నీ సడన్ డెత్ సిండ్రోమ్ వల్ల మృతి చెందారని జైలు అధికారులు చెబుతున్నా మృతదేహాన్ని ఇప్పటి వరకు అప్పగించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే నావల్నీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. పుతిన్ ఓ యుద్ధ నేరస్తుడు అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకు నివాళులర్పించడంతో పాటు ర్యాలీలు నిర్వహిస్తున్న నావల్నీ మద్దతుదారులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అంతేకాదు, నావల్నీ మృతికి పుతినే బాధ్యుడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపిస్తే పుతిన్ ను ఓ రాక్షసుడితో పోల్చారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. అలెక్సీ మృతి అనుమానాస్పదంగా మారిన తరుణంలో గతంలో పుతిన్ ను వ్యతిరేకించిన వారి మరణాలు మరోసారి తెరపైకొచ్చాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను విమర్శించిన చాలా మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. లో మాస్కోలో జరిగిన అపార్ట్మెంట్ బాంబు దాడులకు పుతిన్ కారణమని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ ఏజెంట్ గా పనిచేసిన అలెగ్జాండర్ లిట్వినెంకో ఆరోపించారు. అయితే 2006లో లండన్ లో 2 రష్యన్ ఏజెంట్లతో కలిసి టీ తాగిన అలెగ్జాండర్ మృతి చెందారు. ప్రెసిడెంట్ పుతిన్ పై తరచూ విమర్శలు చేసిన అన్నా పోలిట్కోవస్కాయా అనే మహిళా జర్నలిస్ట్ 2006లో ఆమె అపార్ట్మెంట్లోనే హత్యకు గురయ్యారు. ఇక పుతిన్ పై తరచూ విమర్శలు గుప్పించిన రష్యా మాజీ ప్రధాని 2015లో జరిగిన కాల్పుల్లో మృతి చెందారు. గతేడాది రష్యా నాయకత్వంపై తిరుగుబాటు చేసిన వారికి వాగ్నర్ గ్రూప్ కు చెందిన ప్రిగోజిన్ నాయకత్వం వహించారు. కొన్ని రోజుల తరువాత ఆయన విమాన ప్రమాదంలో మృతి చెందారు. వీరితో పాటు చాలా మంది నాయకులు, వ్యాపారవేత్తలు పుతిన్ పాలనా కాలంలో వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. యుక్రెయిన్తో యుద్ధం మొదలైన తరువాతే దాదాపు 19 మంది పుతిన్ విమర్శకులు మృతి చెందారు. ఈ ప్రమాదాలన్నీ పుతిన్ వల్లే జరిగాయని తొలి నుంచి ఆరోపణలున్నాయి. కానీ ప్రతిసారి అక్కడి ప్రభుత్వం వాటిని కొట్టిపారేస్తూ వస్తోంది. ఇలా పుతిన్ ను విమర్శించిన వారంతా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, తాజాగా ప్రతిపక్ష నేత మరణం వెనుక అనుమానాలు తలెత్తడం వివాదాస్పదంగా మారింది. అగ్రదేశాలు సైతం పుతిన్ వల్లే నావల్నీ మృతి చెందాడని ఆరోపిస్తున్నా రష్యా ప్రభుత్వం మాత్రం తమ తప్పేమీ లేదని చెప్పుకొస్తోంది.